బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షానికి జోగులాంబ గద్వాల జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోయలగూడెం దగ్గర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వాగులు దాటొద్దని అధికారులు చెబుతున్నారు. ఇలాగ డ్రిప్ పైప్ పట్టుకుని వస్తాయి కార్లు నాగర్ కర్నూల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షంతో డ్రైనేజీలు పొంగి వీధులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. బిజ్నేపల్లి మండలం వసురాతాండాలో పిడుగుపడి సంతోష్ అనే రైతుకు చెందిన ఆవు మృత్యువాత పడింది. భారీ వర్షానికి జోగులాంబ గద్వాల జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోయలగూడెం దగ్గర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వాగులు దాటొద్దని అధికారులు చెబుతున్నారు. నాగర్ కర్నూల్లో కూడా ఇటు భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షంతో డ్రైనేజీలు పొంగి వీధులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. బిజ్నేపల్లి మండలం విసురాం తండాలో పిడుగుపడి సంతోష్ అనే రైతుకు చెందిన ఆవు మృత్యువాత పడింది. ఇలాగ డ్రిప్ పైప్ పట్టుకుని వస్తాయి కార్లు భారీ వర్షానికి జోగులాంబ గద్వాల జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోయలగూడెం దగ్గర రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వాగులు దాటొద్దని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శంకర్? ప్రసన్న, గత 15 రోజులుగా కూడా ఉక్కపూతుతో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురిశాయి. ఈ నేపథ్యంలోనే గద్వాల జిల్లాకు సంబంధించి భారీ ఉరుములు మెరుపుతో కూడినటువంటి భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక పిడుగుపాటుకు అరగిద గ్రామంలోని నల్లారెడ్డి కావచ్చు, మల్దకల్ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, క్యాతూరు గ్రామానికి చెందినటువంటి రాజు కూడా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా జిల్లాలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. చాలా మందికి కూడా ఈ పిడుగుపాటు ద్వారా గాయాలై ఆసుపత్రిలో పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి బోయలగూడెం సమీపంలో ఉన్నటువంటి పెగదవాగు పొంగి పొర్లుతుండడంతో ఒక్కసారిగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి వారంతా కూడా గ్రామానికి పరిమితమయ్యారు. బయటికి వెళ్లాలంటే కూడా పూర్తిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి, పూర్తిగా బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలన్నీ కూడా కట్ అయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీంతో అధికారులు ఈ గ్రామం దగ్గర పూర్తిగా
స్పెషల్ గా దృష్టి సారించారు. వాగు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతుండడంతో అటువైపు ఎవరు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 5 సమీపంలోని పెద్దవాగు కూడా పొంగి పొర్లుతుండడంతో కర్నూలు వైపుగా వెళ్లే రహదారి పైన కూడా పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా భారీగా వెళ్తుంది. వాహనదారులకైతే పూర్తిగా ఇబ్బందులు అయ్యాయి. అక్కడ రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఉరుములతో కూడినటువంటి మెరుపుతో కూడినటువంటి భారీ వర్షం పూర్తి స్థాయిలో కురిసింది. ఇక్కడ గత కొద్ది కాలంగా ఎక్కడా కూడా కనిపించని వాగులు ఒక్కసారిగా చిన్నగా మెల్లగా స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా జిల్లా అధికారులు సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పిడుగుపాటుకు ప్రాణ నష్టం జరగకపోయినా వ్యవసాయానికి సంబంధించినటువంటి పశువులు అక్కడక్కడ మృత్యువాత పడినటువంటి ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఇక 2-3 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 20 రోజుల క్రితం వరకు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉక్కపోతతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలో ఉండి పూర్తిగా బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఒకవైపు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ వాగులు వంకల దగ్గర మాత్రం దాటే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వనపర్తి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం అయితే నమోదవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా చేసే దిశలో కూడా అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శంకర్. కొత్త ఏం కన్నా అసలు ఫోన్ కొట్టుకో అప్పుడు